పొద్దున మీరు బయటికి వెళ్ళాక ఆ దాసు మనుషులు మన ఆశ్రమం మీద పడ్డారు. ఆశ్రమాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించారు. ఆ దాసు ఇంతకు తెగిస్తాడా? ఆశ్రమం జోలికొస్తే నేను ఊరుకోనని చెప్పాను. ఏదన్నా ఉంటే లీగల్గా తేల్చుకుందాం అనుకున్నాను. వాడు ఇలా రౌడీలను పంపించి దౌర్జన్యం చేస్తే ఊరుకుంటాననుకుంటున్నాడేమో. ఇప్పుడే వెళ్ళి వాడు సంగతి తేలుస్తాను. ఆగండి సూర్యం గారు. వాడు కానీ వాడు మనుషులు కానీ ఇక మీదట మన ఆశ్రమం జోలికి రారు. ఏంటి బాలాజీ నువ్వనేది? దౌర్జన్యం చేశానని చలపతి గారు చెప్తుంటే వాడు ఇంకా రాడు అని నువ్వెలా అంటున్నావు? బాలాజీ చెప్పింది నిజమే సార్. మనం ఎవ్వరూ ఊహించలేనిది ఏమిటి అంటే, వాళ్ళు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుకున్నది ఎవరో తెలుసా? శంకరప్రసాద్ గారు. ఏంటి? ఈ ఆశ్రమాన్ని రక్షించడానికి శంకర్ వచ్చాడా? మనందరినీ కాపాడడానికి నా స్నేహితుడు వచ్చాడా? ఇది కళ కాదు కదా? కలలో కూడా జరగదు అనుకున్నది ఈరోజు ఇక్కడ జరిగింది సార్. ఇన్ని రోజులు శంకర్ ప్రసాద్ గారికి మీ మీద కోపం ఉంది అనుకున్నాను. మీ నీడను కూడా భరించలేనంత శత్రుత్వాన్ని ఆయన పెంచుకున్నారు అనుకున్నాను. కానీ మిమ్మల్ని, ఈ ఆశ్రమాన్ని నీడలా కాపాడుతున్నారని ఈరోజే అర్థమైంది సార్. మీరు ఇలా చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాలాజీ. శంకర్ ప్రవర్తనలో నేను ఈ మధ్య మార్పును గమనించాను. కానీ మన గురించి ఇంతలా ఆలోచిస్తాడని నేను ఊహించలేకపోయాను. శంకర్ ఎప్పుడూ గొప్పవాడే. నా కోసం నిలబడతాడని వాడు మరోసారి రుజువు చేశాడు. నిజమే సార్. ఆయన రాకపోయి ఉంటే ఈ పాటికి ఇక్కడ కూలిన గోడలతో ఈ ఆశ్రమం మీకు స్వాగతం పలికేది. అసలు ఇక్కడ ఇదంతా జరుగుతుందని శంకర్ గారికి ఎలా తెలిసి ఉంటుంది సార్? సమయానికి ఆయన ఇక్కడికి ఎలా రాగలిగారు? శంకర్ మనకు దూరంగా ఉంటున్నట్టు చూపిస్తున్నాడు, కానీ దూరం నుంచే మనకు సంబంధించిన అన్ని విషయాలు గమనిస్తున్నాడని నాకు ఇప్పుడే అర్థమైంది. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేశారని నాకు బాధ అనిపించినా మళ్ళీ నా స్నేహితుడు నా కోసం వచ్చాడనే ఆనందం నాకు తృప్తినిచ్చింది. మళ్ళీ శంకర్ నేను కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ పరిస్థితి వల్ల నాకు అర్థమవుతుంది. సార్, ముందు ఆ దాసుకు బుద్ధి చెప్పాలి. వాడి గురించి ఆలోచించాలి మనం. ఈ స్థలం జోలికి వాడు రాకుండా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ వాడు అమ్మని మన నుంచి దూరం చేస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చేస్తాను. వర్ష పెళ్ళైపోయిన తర్వాత నా దగ్గరికి వంశీయ ఆటోమేటిక్గా వస్తాడు. అప్పుడు ఇక్కడ నేను, వంశీ, తాతి, నాని, నువ్వు అందరం కలిసే ఉంటాం. నా వంశీ ఇక్కడికి వచ్చే వరకు వర్ష ఇక్కడ ఎలా ఉన్నా నేను మౌనంగా ఉంటున్నాను అంటే జరుగుతున్నది తెలియక కాదు, తెలుసుకోలేక కాదు. అది కాదు సమంత, నేను చెప్పేదేంటంటే, చూడు గ్రాని, ఎంతైనా జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, అలాగే ఆలోచనలో కూడా ఇలాగే చేంజ్ ఉంటుంది. నువ్వంతా పాతకాలంలో లాగా ఆలోచిస్తున్నావు. దగ్గరైన వాళ్ళు దూరం కారు అని ఎందుకు అనుకుంటున్నావు? నేనిప్పటి తరం అమ్మాయిలా ఆలోచిస్తాను. ఈరోజు కలిసిన వాళ్ళు రేపు విడిపోతారు. వర్ష పెళ్లి జరిగే వరకే ఈ ఇంట్లో వర్షాన్ని రాణిస్తాను. వర్ష ఇక్కడున్నంత వరకే తన మాటలు మా తాతి వింటారు. తర్వాత వర్ష ఇక్కడికి రాదు. ఆ సూర్యంతో మా తాతి దగ్గర కాలేడు. నేను వంశీ ఇంట్లో ఒక్కటయ్యాక అప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో నేనది చేస్తాను. ఈ విషయాన్ని నువ్వు లైట్గా తీసుకో, ఎక్కువగా ఆలోచించకు, ఓకేనా? రా పదండి. ఒక నిమిషం. హలో, నమస్తే అండి. నా పేరు హారిక. మీరు నేను ఇందాక ఒకే రెస్టారెంట్కి వచ్చాం. అక్కడ మన ఫైల్స్ మారినట్టున్నాయి. మీరు తీసుకెళ్లిన రెడ్ కలర్ ఫైల్ నాది. మీ ఫైల్ ఇక్కడే టేబుల్ మీద ఉంది.
నేనది నా ఫైల్ అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఫైల్ మారింది అని. దయచేసి మీరెక్కడున్నారో చెప్తే నేనే వచ్చి ఆ ఫైల్ కలెక్ట్ చేసుకుంటాను. చాలా ఇంపార్టెంట్ ఫైల్ అండి. అయ్యో, నేను చూసుకోలేదండి. అయినా పర్వాలేదు, మీరు అక్కడే రెస్టారెంట్లో ఉండండి. నేను ఇప్పుడే వచ్చి మీ ఫైల్ మీకు ఇస్తా. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వస్తారు కదా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. అవును, నేనెవరో మీకు తెలియదు కదా, మరి నా నంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నెట్వర్క్ ఎంత హెల్ప్ చేస్తుందో ఈరోజే అర్థమైందండి. ఇక్కడ బిల్ కట్టేటప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతారు కదా, అలా మీ ఫోన్ నెంబర్ నేను తెలుసుకున్నాను. సరేనండి, నేను ఇప్పుడే వస్తున్నాను. మీరు అక్కడే ఉండండి. అదేంటంటే మా అమ్మ వచ్చేస్తూ ఉంటుంది. మీరు మా అమ్మని కలిసాకి కదా వెళ్తారు? లేదమ్మా, ఫైలు మారిపోయిందంట. పాపం, ఒక ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో అవసరం ఉంటేనే కదా ఫోన్ నెంబర్ తీసుకుని మరీ ఫోన్ చేస్తారు. నేను వెంటనే ఈ ఫైల్ ఇవ్వాలి. మీరు అమ్మని ఎప్పుడు కలుస్తారు? అమ్మ వచ్చేస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలుంటే అమ్మతో మాట్లాడి వెళ్ళిపోదురు. మీ అమ్మ నాకు తెలుసమ్మా. నువ్వు మా డాక్టర్ బాబు కూతురువని తెలియగానే మీ అమ్మ ఎవరో నాకు అర్థమైంది. మీ అమ్మ పేరు సీత కదా, హాస్పిటల్లో పనిచేస్తుంది కదా? అవునంటీ. మీరు అమ్మ ముందే ఫ్రెండ్సా? లేదమ్మా, నిజంగా మీ అమ్మ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఇంతకు ముందు ఆవిడ్ని కలిశాను. తనకి నేనెవరో తెలియకపోయినా మీ అమ్మ నాకెంతో సాయం చేసింది. తన రుణాన్ని నేనెప్పటికీ తీర్చుకోలేను. ఏంటంటే మా అమ్మ మీకు సాయం చేసిందా? అవునమ్మా, చాలా పెద్ద సాయం చేసింది. నా జీవితం అనుకున్న మనిషి ఇక జీవితంలో లేచి నడవరన్న నిరాశలో బతుకుతున్న నాకు మీ నాన్నగారి హాస్పిటల్కి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఆయన తలుచుకుంటే నా భర్త ఆరోగ్యం బాగుంటుందని ఎవరి ద్వారానో తెలుసుకున్నాను. ఆయన్ని కలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు నన్నెవ్వరూ రానివ్వకపోతే మీ అమ్మే నాకు సాయం చేసింది. తర్వాత నా భర్తకి ఆపరేషన్ జరగడంలో కూడా మీ అమ్మ సాయం ఎంతో ఉందమ్మా. తను నాకొక చెల్లెల్లాగానే సాయం చేసింది. ఒక మంచి వ్యక్తి నీకు తల్లిగా రాబోతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మ వస్తే అడిగానని చెప్పు. ఇంకొకసారి వస్తానని చెప్పు. వస్తానమ్మా. అలాగే ఆంటీ.